నెవర్ ట్రై టు అండర్ ఎస్టిమేట్ గాడ్స్ పవర్. ఈ రోజు నువ్వు మనుషుని తీసిపడచ్చు. ఈ మనిషి ఎలాంటి మనిషి? నో, గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. దేవునికి కావాల్సింది ఏంటంటే సమర్పణ, విధేయత, తగ్గింపు. ఇఫ్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, గాడ్ విల్ యూజ్ యూ. ఇఫ్ యూ సరెండర్, నీలో సమర్పణ లేకపోతే దేవుడు వాడుకోడు. నీ బ్రతుకును వాడుకోవాలంటే నీ జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించాలి. ఎలా పడితే అలా ఉండటానికి లేదు. వేశ్య లాంటి వ్యక్తిని వేశ్యగా బ్రతకమని చెప్పలేదు. వేశ్య తన జీవితాన్ని మార్చుకుంది. ఈరోజు చాలా మంది తన వేశ్యగా ఉండేది కదా, దేవుడు అంగీకరించాడు కదా, అయితే ఐ కంటిన్యూ మై సిన్, నా పాపాన్ని కొనసాగిస్తాను, ఇలాగనే కంటిన్యూ అవ్వనే కాదండి. దేవుని అక్కడ చూస్తే దేవునికి సమర్పించుకున్న వారు మనల్ని మన సజీవంగా సమర్పించుకోవాలి. ఆయనకి అంగీకారమైన జీవితంగా బ్రతకాలి. దేవుని అక్కడ చూసినప్పుడు లోకము ద్వారంగా నీచంగా ఎంచబడిన వారిని దేవుడు వాడుకుంటాడంట. ఇంకా చదువుదామండి. తృణీకరింపబడిన వారు, రిజెక్టెడ్. మీకు ఎప్పుడైనా లైఫ్ లో రిజెక్షన్ అనుభవించారా? Has anybody ever told you you're not qualified? నువ్వు తగవు,